రైట్ ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేయడంపై మొత్తానికి ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్ గారు మనకు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. కేంద్ర మంత్రి ఇంద్రజిత్ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? స్పెషల్ స్టేటస్ లేదని చెప్పేసి లోక్సభలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? మమత, ఇది ఖచ్చితంగా ఏపీని డైరెక్ట్ గా ఉద్దేశించి చెప్పకపోయినా బీహార్ కేసులో చెప్తూ ఏ రాష్ట్రానికి ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం ద్వారా ఏపీకి కూడా లేదని వాళ్ళు కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లే అర్థమవుతోంది. ఖచ్చితంగా ఇది ఏపీలో పెద్ద రాజకీయ దుమారమే అవుతుంది. ఇప్పటికే ఆయా పార్టీలు దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఉదాహరణకు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ బస్సు యాత్ర చేపడుతున్నాం రేపటి నుంచని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అలాగే ఆగస్టు 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన విపక్ష నేత జగన్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం మంత్రిగా ఉన్న ప్రధానంగా సుజనా చౌదరి గారు దీని మీద ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. 50% అయిపోయింది పని, 60% అయిపోయింది, రావటం ఆలస్యం, లేదంటే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామని కొన్నిసార్లు, దీని బదులు కొత్తగా ప్యాకేజీ వస్తుందని మరికొన్నిసార్లు ఇలా చెప్తూ వచ్చారు. ఏ ప్యాకేజ్ ఇచ్చినా ఏమిచ్చినా ఏపీలో ఒక రకమైన సెంటిమెంట్ ఏర్పడింది. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలాంటి సెంటిమెంట్ గా ఏర్పడిందో ఆ రోజుల్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా అన్నది ఒక ప్రధానమైనటువంటి సెంటిమెంట్ గా మారింది. అందులోనూ భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తాము, 10 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసి మేము ఇస్తాము అధికారంలోకి వస్తే అని చెప్పిన తర్వాత ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం ఖచ్చితంగా అది వారికి సెట్ బ్యాక్. బీజేపీకి అట్లాగే మిత్రపక్షమైనటువంటి టీడీపీకి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే తెలుగుదేశం నేతలు కానీ ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వారు బీజేపీని కానీ కేంద్రాన్ని కానీ ఉద్దేశించి ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు. నిజానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం ద్వారా ప్రతి ఇండస్ట్రీస్ కానీ ఇతరత్ర రాయితీల్లో 90% గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. దానివల్ల హైదరాబాద్ ను కోల్పోవడం ద్వారా వచ్చినటువంటి ప్రత్యామ్నాయ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు అన్నది అక్కడ ప్రజలందరి ఆశగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ పరిణామ క్రమం ఖచ్చితంగా అది అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి టీడీపీకి ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలన్నీ ఆందోళనని సాగుతూ ఉన్నాయి. కొంతమంది సెమినార్లు పెడుతున్నారు, కొంతమంది ప్రదర్శనలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి అది కొంచెం తలనొప్పి అవడానికి, చికాకు అవడానికి. అయితే దీన్ని అధిగమించి మేము ఇంకెక్కువ సాయం తీసుకురాగలిగామని కేంద్రం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ చెప్పగలిగితే, ప్రజలను నమ్మించగలిగితే అప్పుడేమైనా కొంత సాటిస్ఫై అవుతారేమో. కానీ లేకపోతే సెంటిమెంట్ గా మారిపోయిన ప్రత్యేక హోదాని వదులుకోవటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకుంటారని మాత్రం మనం చెప్పలేము మమత. రైట్ సార్, ఒక విషయం చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు. मैडम, पिछले साल के दौरान कई प्रांतों ने स्पेशल कैटेगरी स्टेटस की मांग रखी है. सन 15-16 के अंदर स्पेशल सेंट्रल असिस्टेंस के वास्ते बिहार और ओडिशा ने मांग रखी है. पोजीशन ये है कि मौजूदा साल के दौरान स्पेशल कैटेगरी स्टेट्स के विषय के अंदर कोई निर्णय नहीं लिया गया है कि कितनी बढ़ानी है या घटानी है. फैसला नीति आयोग आज के दिन करने लग रही है. और जो 14th फाइनेंस कमीशन थी, उसके जो रिकमेंडेशंस थे वो मौजूदा सरकार ने कुल मिलाकर के मान लिए हैं, जिसके तहत पहले जो सेंट्रल डिविजिबल पूल का पैसा हुआ करता था टैक्सेस का, वो बढ़कर के 32% से और 42% कर दिया गया है. तो आज की स्थिति के अंदर किसी नए प्रांत को नया स्पेशल कैटेगरी स्टेटस देने का बात आज सवाल नहीं उठता है. मैडम, पिछले साल के दौरान कई प्रांतों ने स्पेशल कैटेगरी स्टेटस की मांग रखी है. सन 15-16 के अंदर स्पेशल सेंट्रल असिस्टेंस के वास्ते बिहार और ओडिशा ने मांग रखी है.
पोजीशन ये है कि मौजूदा साल के दौरान स्पेशल कैटेगरी स्टेट्स के विषय के अंदर कोई निर्णय नहीं लिया गया है कि कितनी बढ़ानी है या घटानी है। फैसला नीति आयोग आज के दिन करने लग रही है और जो 14th फाइनेंस कमीशन थी उसके जो रिकमेंडेशंस थे वो मौजूदा सरकार ने कुल मिलाकर के मान लिए हैं, जिसके तहत पहले जो सेंट्रल डिविजिबल पूल का पैसा हुआ करता था टैक्सेस का, वो बढ़कर के 32% से और 42% कर दिया गया है। तो आज की स्थिति के अंदर किसी नए प्रांत को नया स्पेशल कैटेगरी स्टेटस देने का बात आज सवाल नहीं उठता है। मैडम, पिछले साल के दौरान कई प्रांतों ने स्पेशल कैटेगरी स्टेटस की मांग रखी है। सन 15-16 के अंदर स्पेशल सेंट्रल असिस्टेंस के वास्ते बिहार और ओडिशा ने मांग रखी है। पोजीशन ये है कि मौजूदा साल के दौरान स्पेशल कैटेगरी स्टेट्स के विषय के अंदर कोई निर्णय नहीं लिया गया है कि कितनी बढ़ानी है या घटानी है। फैसला नीति आयोग आज के दिन करने लग रही है और जो 14th फाइनेंस कमीशन थी उसके जो ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద ఎలాంటి విధానం లేదని తెలిపింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి రాజ్ ఇంద్రజిత్ సింగ్ ఈ ప్రకటనను చేశారు. బీహార్కు కేవలం ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే ఇచ్చామని ప్రత్యేక హోదాను ఇవ్వలేదని స్పష్టం చేశారు. మంత్రి కూడా ప్రజా సంఘాలన్నీ కూడా రిషికేశ్వర్కి న్యాయం చేయాలని పోరాడుతున్నారు. जो 14th फाइनेंस कमीशन थी उसके जो रिकमेंडेशन